మాస్టో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1/7/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, షష్ఠి ఉదయం 10:23 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. పూర్వ ఫల్గుడి అనగా పుబ్బా నక్షత్రం ఉదయం 8:55 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుడి నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు రాత్రి 3:16 నుంచి 5:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుంచి 9:17 వరకు. తిరిగి రాత్రి 11:14 నుంచి 11:58 వరకు వ్యాప్తిగా ఉన్నది. వర్జము సాయంకాలం 4:47 నుంచి 6:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు. సూర్యోదయం 5:49కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాం. మేషరాశి వారి ఫలితాలు. మాస ప్రారంభంలో అనుకూలవంతమైన శుభ పరిణామాలతో స్టార్ట్ అవుతుంది. చాలా మంచి ఆర్థికాభివృద్ధి, ధనయోగము, సంతానయోగము, కుటుంబ సౌఖ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానం. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వస్తువాహన సౌలభ్యం, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు. ఆర్థికాభివృద్ధి, రుణ విమోచనం, రోగ నాశనాన్ని పొందుకునే అవకాశం. శత్రు బాధల నుంచి ముక్తులవుతారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. స్వర్ణకార వ్యాపారస్తులకి లాభవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్కి, బోర్బావుతో వారికి ముఖ్యంగా వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇతర మైనింగ్ వ్యాపారంలో లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా మంచి శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కొద్దిగా మౌనము, పనుల మీద శ్రద్ధ, విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకపోయినా మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కొద్దిగా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం కనబడుతుంది. జాగ్రత్త. కానీ శుభకార్య అనుకూలత, వివాహ సంబంధ చర్చలు కానివ్వండి, వివాహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కానివ్వండి, ఏదైనా ఒక మంచి శుభకార్య సంబంధ అనుకూలత కనబడుతుంది. అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిక, ఆనంద యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభము. లాటరీలు చూడడానికి కాస్త జాగ్రత్తగా ఉండి వాళ్ళ అటువైపు వెళ్ళకపోతేనే మంచిదన్న విషయాన్ని గుర్తించారు. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. మాతాపితల సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, తీర్థయాత్ర సేవన, విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసాధన కనబడుతుంది. కాబట్టి కాస్త ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అనవసరమైనటువంటి వాద వివాదాలకి తావివ్వకూడదు. అది నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోండి. అనుకూల శుభయోగాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన స్థితి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కాస్త మౌనము,
పనిలో ప్రావీణ్యత, సంయమనం పాటిస్తే శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థి చక్కటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, విదేశాల్లో కానీ, స్వదేశంలో కానీ విద్యాభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, రాజకీయ రంగంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర, సూపర్షనులు, మత్స్యకారుడికి, రొయ్యలు, చేపలు లాభాలు, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్ వ్యాపారంలో మంచి అభివృద్ధి పొంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అవకాశాలు, జ్యోతిష్య పండితులకి లాభం. ఇదంతా మీకు అనుకూలవంతమైన శుభం చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల చూడడం వల్ల మంచి ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే అదృష్టవంతమైన శుభయోగాలు బలంగా కనబడుతున్నాయి. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా సానుకూలంత ఫలితాలే. మంచి మాట తీరు, తెలివైనటువంటి ప్రవర్తన, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల క్రీడాంగ అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రగ్గిన సూపర్స్టర్లను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బావుతో వారికి, తోలు రగ్గిన సూపర్స్టర్ లాభాలు, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశానికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో అనుకూలత, తప్పకుండా మీకు మంచి వ్యక్తులతో పరిచయాలు, అనుకున్నటువంటి కార్యసాధన, వాహన యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, మంచి ప్రయోజనవంతమైన ఆర్థిక అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఇదంతా మీకు ప్రశాంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, అనుకున్న పనులలో ప్రావీణ్యత, మంచి ఆర్థిక లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనాన్ని పొందుకోవచ్చు, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయం, శుభవార్త వింటారు, వివాహయుక్త, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశం, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెందిన వారికి, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆర్థిక, విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు, రోగనాశనాన్ని పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి కూడా మంచి అనుకూలత, ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆదరణ, ఆర్థిక లాభం. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. మంచి శుభమైనటువంటి రోజు చెప్పబడుతుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారు కొద్దిగా భగవన్నామస్మరణ ఎక్కువ చేసుకుంటే ఈరోజు చాలా మంచి సానుకూల ఫలితాలు ఉన్నాయి. కొంతవరకు మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది,
కానీ అప్పుల బాధ కూడా ఉంటుంది. అంటే వచ్చేది 100 రూపాయలు, ఇవ్వాల్సింది 102 రూపాయలు. అంటే ఆర్థిక అభివృద్ధి కాస్తలో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక భగవద్ ధ్యానం కనుక ఎక్కువ చేసుకోగలిగితే భగవద్గీత పారాయణం చేయండి. 8, 9, 10 ఈ అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక అభివృద్ధి, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా లాభం పొందుకోవచ్చును. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకపోతేనే చాలా మంచిది. వాళ్ళ మీద ఆధారపడితే మీరు నష్టపోయే ప్రయత్నం ఉంటుంది. జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కూడా ఒక ఇంత ఎక్కువ ఒత్తిడి ఉన్నా తట్టుకోగలిగితే మరునాడు శుభవార్త వినేటువంటి అవకాశం. కాబట్టి తప్పకుండా మీకు ఉద్యోగంలో, వృత్తిలో అనుకూలత, ఆనంద యోగాలు, ప్రయాణ లాభాలున్నాయి. తీర్థయాత్ర సేవన, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవచ్చు. కాకపోతే లాటరీలకి, జూదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచి. అదేంటంటే లాటరీలు, జూదం బాగుందన్నారంటే వద్దు. బిట్ కాయిన్స్ వరకు ఓకే, లాటరీ, జూదం మాత్రం మీరు అసలు వెళ్ళకండి. అది కాస్త ఇబ్బంది కలిగించే అవకాశం. ఆరోగ్యం పైన కాస్త శ్రద్ధ పెట్టండి. శారీరక శ్రమ మంచిదే, అతి శ్రమ కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాస్త ఓర్పు, సహనం మీకు చాలా ముఖ్యమని చెప్పబడుతుంది. ఏదేమైనా ఈరోజు కాస్త జాగ్రత్తలు పాటిస్తూ విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రయాణంలో కానీ ఆదమరిచి ఉండండి. ఆదమరిచి ఉండకండి. అనవసరమైనటువంటి సెల్ ఫోన్ డ్రైవింగ్లు, మద్యపాన సేవన చేసి డ్రైవింగు, పరాచికాలాడుతూ డ్రైవింగు లాంటివి చేయకండి. ఈ మధ్య మనం చూస్తున్నాం జుగుప్సాగర సన్నివేశాలు. అది కర్ణాటకలో, కేరళలో, లేదంటే మనకి హైదరాబాదులో, సో అంటే భాగ్యనగరంలో కూడా అలాంటివి. అలాగే బెజవాడ బ్రిడ్జ్ మీద ఈ పిచ్చి పోకళ్ళు బైక్ల మీద కూర్చొని వెకిలి చేష్టలు చేస్తూ, ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు చేసేటువంటి ముద్దు మురుపాలన్నీ కూడా ప్రదర్శన చేస్తూ, మీ తల్లిదండ్రులు మీ యొక్క పెంపకాన్ని మరి ఎలా చేస్తారో మాకు తెలియట్లేదు, మరి వాళ్ళని మేము తిట్టాల్సి వస్తుంది. అంటే మన పెంపకం సరిగ్గా ఉంటే రేపు నా కూతురు బాగలేకపోతే తిట్టేది నన్నే. కాబట్టి మన పిల్లల్ని పెంచే విధానంలో జాగ్రత్తగా ఉండాలి. దండన, తప్పు చేస్తే లేస్తే కూర్చుంటే దండన చేయాలి. మొక్కై వంగనిది మానై వంగదు. భయపడుతూ గారాబం చేస్తూ మనం చేసేటువంటి పనులు మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కున్నట్టే. కాబట్టి మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా పెంచకపోతే సమాజ నాశనానికి వాళ్ళు ఉపయోగపడతారు. సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలంటే మనం శ్రమపడాలి, ఆర్థికంగా శ్రమపడాలి. వాళ్ళ మంచి నడవడిక కోసం మనం నిలబడే ప్రయత్నం చేయాలి. తద్వారా మనకి సమాజానికి ఉపయోగపడతారు, దేశానికి ఖ్యాతి ఉంటుంది, మన కుటుంబ పరువు నిలబడుతుంది. లేదంటే భ్రష్టు పట్టిపోయే అవకాశం. పర్లేదండి, వాడు నచ్చింది చేసేసుకున్నాడు, వాడు నచ్చింది ఆ పని చేసేసాడు, ఇలాంటి మాటలన్నీ కూడా కాస్త వినడానికి ఇంపుగా ఉండవు. అంటే పేరెంట్స్ అడ్జస్ట్ అవుతున్నారు. కాబట్టి జాగ్రత్త. మీరు చేసే పనులు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా సరే ఈ రాశి వారికి విద్యా, ఉద్యోగ, వ్యాపార ఆనందకరమైన శుభయోగాలు ఉన్నాయి. ధనయోగం ఉంది. రైతులకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచకరం అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, కళాకారుల, క్రీడల లాభం, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్కి లాభవంతంగా ఉంటుంది. మత్స్యకాలకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభం. ఈరోజు చాలా మంచి శుభయోగాలని కాస్త భగవద్ ధ్యానం ఎక్కువ చేసుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీకంత అనుకూలంగా ఉంటుంది. 9, 3 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పండగ వాతావరణం, చాలా మంచి అదృష్ట యోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన శుభయోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. నూతన వస్తు వాహనాదులు కొనుగోలు అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అనేక రకాల వ్యాపార అభివృద్ధి, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా మంచి లాభం, ఆనందయోగం. ఈరోజు చాలా మంచి శుభకర
ఆనందాది అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం ఖాయం, వృత్తిలో అనుకూలత, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాలు ఉద్యోగాన్ని పొందు. ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది. విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాన్ని చేయవచ్చును. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. శుభవార్త వింటారు. సంతాన వార్త గాని, వివాహ వార్త గాని వినడం ఖాయం. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు గాని, అకాడమిక్ పరీక్షలు గాని, బ్యాక్లాగ్ పరీక్షలు గాని విజయం తథ్యము. కళాకారులకు, క్రీడాకారులకు లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ చెప్పండి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలోను లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్యులర్ సూపర్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూద్దాం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ధనయోగం బ్రహ్మాండంగా ఉన్నది. పెద్దల మాట వినండి, అనుకూలంగా ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం, అనుకూలమైనటువంటి వాహన సౌఖ్యము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల అనుకూలత, విదేశీ ప్రయాణ లాభం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ నిపుణులకి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి శుభయోగం కనపడుతుంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన, ఆర్థిక, ఆనందాది అదృష్ట యోగ, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తూ వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తూ వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభస్థితి. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ, వజ్ర, ఆభరణ, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభవంతమైన శుభస్థితి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, అనుకున్నటువంటి పని పూర్తి చేసేటువంటి మొండి ధైర్యం, మంచి ప్రయాణ లాభం, వాహన యోగం, విదేశీయానం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో దర్శక నిర్మాతలకు అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కూడా ధనయోగ ప్రాప్తి, చాలా మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక, ఆనందాది అదృష్ట యోగ, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ చెప్పడం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభవంతం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, సౌకర్యవంతమైన జీవనం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా అదృష్ట యోగం, వజ్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వివాహ యోగము, శుభకర సంతానం, ఆస్తి పంపకాలు, కుటుంబ సౌఖ్యం, మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపార లాభాన్ని, వైవాహిక జీవన ప్రారంభాన్ని జరిగే అవకాశం, పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, వస్తువుల్ని, వ్యక్తుల్ని,
ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు. రైతులకి ముఖ్యంగా మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతు వారికి, తోలు, రెగ్జిన్ పరిశ్రమ లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. అదృష్ట యోగం తప్పకుండా అయినటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార సంఘంలో పేరు ప్రఖ్యాతులు, రాజకీయ అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ఈరోజు చాలా మంచి సౌకర్యవంతమైన సుఖజీవం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయోగం. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్య, సాహసే లక్ష్మి. చాలా మంచి విధానము, మంచి వ్యక్తిత్వము, గొప్ప వ్యక్తులతో పరిచయము, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతు వారికి, తోలు, రెగ్జిన్ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతు వారికి, తోలు, రెగ్జిన్ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్. ఈవెంట్ వారికి, బోర్బావుతు వారికి, తోలు, రెగ్జిన్ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, అలాగే కళాకారుల, క్రీడాకారులకి ముఖ్యంగా మంచి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అనుకూలత. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం. విద్యార్థికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, గౌరవ, ఆనందాది, అదృష్ట యోగాల పరంపర, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, రావాల్సిన ధనం చేతికి అందడం, నూతన గృహయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.